వ్యక్తి తల్లిదండ్రుల ఏడల పిల్లలకు ఉన్నటువంటి ప్రేమ అభిమానాలను ఏ విధంగా పెంపొందించాలి, ఈ సమాజ సేవ ఏ విధంగా చేయాలి అని పిల్లల్ని తీర్చిదిద్దే దాంట్లో వివేకానంద విద్యానికేతన్ ముందుంది వాస్తవంగా. అందుకొరకే వివేకానంద విద్యానికేతన్ ఈ సంవత్సరానికి 40 సంవత్సరాలు దీని వయసు. 40 years. మీరు 95, 96, 97 అది 86, 87లో స్కూల్ అంటే 10 సంవత్సరాల తర్వాత మీరు వచ్చిన బ్యాచ్, 10th క్లాస్ బ్యాచ్. అప్పుడున్న పరిస్థితులను ఒకసారి అవగతం చేసుకున్నట్టుంటే మన కుటుంబాల యొక్క పరిస్థితి, అసలు గవర్నమెంట్ స్కూల్కే వెళ్ళలేని పరిస్థితి. దాంట్లో మనం అదృష్టవంతులం. ఎందుకంటే మన మమ్మీ, మన డాడీ, మన తల్లిదండ్రులు ముఖ్యంగా ఏదో ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లల కంటే మన పిల్లలు కొంత అతీతంగా ఎదుగుతారు అనే ఆలోచనతో వాళ్ళకి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఆర్థికంగా ఫీజు కట్టలేని పరిస్థితి, స్కూల్ నడపాలంటే చాలా కష్టం. అయినా కూడా మీ పేరెంట్స్ ధైర్యంతో నన్ను ముందుకు నడిపించిన విధానం నిజంగా అభినందనీయం. వాళ్ళందరికీ కూడా ఇక్కడ కూర్చున్నటువంటి టీచర్స్ చాలని జీతాలు, తక్కువ జీతాలు, వాళ్ళ శ్రమ ఈ 40 సంవత్సరాల్లో ఇప్పటికీ దాగింది కనుకనే వివేకానంద విద్యానికేతన్ అట్లా మనగలిగింది, నిలబడగలిగింది. నేను అనుకుంటా, ఒకటే నమ్ముతాను, ఎవరు లేని వారికి దేవుడే దిక్కు అని. నిజం, వాస్తవం, అక్షరాల ఇది నిజం జరుగుతూ ఉన్నది వాస్తవంగా. తాయర్ సార్ గురించి మీ అందరికి తెలుసు. తాయర్ సార్ హిందీ చెప్తున్న సందర్భం, ఆయన దుబాయ్లో ఎక్కడ ఉండే, ఆయనకు పిల్లలు, వాళ్ళ ఫాదర్కు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీళ్ళ ప్రాపర్టీ అంతా మిగతా వాళ్ళ కుటుంబం చేతిలో ఉండే. ఈయన ఏమి ఆస్తి లేదు పాపం. మనం ఇచ్చే 5,000, 3,000 చాలా తక్కువ జీతాలతో వాళ్ళ పిల్లల్ని, కుటుంబాన్ని బోధిస్తే సాదుకుంటూ వస్తూ ఉంటే చాలా బాధపడేది. తయారు సార్కి మనం అన్యాయం చేస్తున్నామా అయింది. కానీ మన పరిస్థితి కూడా అంతే. అక్కడ ఉన్న పరిస్థితులను ఒక 10, 20 నిన్న నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఆ కుటుంబం, రెండో కుటుంబం ఏదైతే ఉందో చాలా 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 కష్టపెట్టిందన్న విషయం ఆ సార్ చెప్తూ, ఏడుస్తూ, కోర్టు చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, పంచాయతీల చుట్టూ తిరుగుతుంటే ఎవరు చేయాలి, వాళ్ళ కమ్యూనిటీ వేరు, మనం చెప్తే వినరు అని నేనేం అయ్యో అని బాధపడు తప్ప ఆయనకేం సహాయం లేని నిస్సహాయ స్థితిలో ఉన్న పరిస్థితి. కానీ దేవుడు అనేవాడు గొప్పోడు కదా. ఆ కుటుంబాన్నే లేకుండా చేసి ఇవాళ తయారు సార్ ఒక గొప్ప వ్యక్తి, అంటే సౌండ్గా తయారై ప్రతి సంవత్సరం ఒక పెళ్లి ఇన్విటేషన్తో, వారి పిల్లలు ఎంతమంది నాకు తెలియదు కానీ అంతమందిని కూడా దిగ్విజయంగా ఇల్లు కట్టుకొని పిల్లల పెళ్లి చేసి చాలా సంతోషంగా ఉన్నాడు. నేను అప్పుడు చూస్తే చాలా ఇబ్బంది పడేది. అంటే దేవుడు అనేవాడు ఉంటాడు. ఎలాంటి కుటుంబానికైనా మనం మంచి చేస్తే ఎప్పటికి కూడా మనకు మంచి జరుగుతుంది అని అనుకొని నమ్మితే తప్పకుండా మనకు మంచి జరుగుతుంది. కనుక ఈ విధంగా చూసినట్టుంటే రవీందర్ సార్ హాస్టల్లో ఉండే, దివాకర్ సార్ అయితే మీకు అందరికి తెలుసు, ఇక్కడ లోకల్లో మంచి టీచర్. వీళ్ళు ఒక్కొక్క పరిస్థితి చూసినట్టుంటే మదనయ్య తెలుసు, వీళ్ళందరికీ ఏదో చెప్పాలన్న తపన. మాకు అప్పుడు తెలుసో తెలియదో, మేము ఎక్కువ తెలుసు అని మీరు అనుకుంటారు కానీ నాకు ఇప్పటికి కూడా తెలుసో తెలియదో కానీ నేను ఒకటే నమ్ముతూ ఉంటాను. నమ్ముతూ ఉంటానంటే ఏదైనా పాత చేయద్దు, కొత్తగా చేయాలని ఏమనుకుంటాను. ఏ విషయమైనా కానీ ఉన్న దాంట్లో ఈమె ఫ్యాషన్ డిజైనర్ అనుకుందాం ఎగ్జాంపుల్. అందరు చేసే దాంట్లో ఏంది, మన దాంట్లో కిక్ ఉండాలి. మనం చేసే దాంట్లో అందరు దాన్ని అనుసరించాలి, అందరి సమాజం దాన్ని యాక్సెప్ట్ చేయాలి, అందరి సమాజం దాన్ని మెచ్చుకోవాలి. అప్పుడే మనకు గుర్తింపు, ఆ రికగ్నేషన్ అనేది వస్తుంది. అందుకొరకే వివేకానంద విద్యానికేతన్ ఇంతకాలం మనగలుగుతుంది అంటే నిర్విరామంగా స్కూల్ గురించి ఆలోచిస్తాను. కాబట్టి ఏం చేయాలి, రేపు ఉదయం లేస్తే ఏం చేయాలి, కొత్తగా ఏం చేయాలి,
కొత్తగా ఎట్లా చదివించాలి, ఎట్లా రిజల్ట్ తీసుకురావాలి. ఇవాళ కూడా నిన్నటి రిజల్ట్, మొన్న జూన్లో వచ్చిన రిజల్ట్ స్టేట్ ర్యాంక్ 587. ఇవాళ పెద్ద స్కూల్స్ అని చెప్పుకునేటువంటి స్కూళ్ళలో లేని రిజల్ట్ మనం ఇవ్వగలిగినాం. అంటే ఇప్పటికి కూడా కొమరయ్య సార్ అరే 20 ఏళ్ళ కింద గట్లే ఉన్నాడు, ఇప్పుడు కూడా గట్లనే ఉన్నాడు, ఏంది కొంచెం దొడ్డుగాలే, బక్కగాలే, కట్ట పట్టుకోలేదు. మనం మారినాం కానీ సారేం మారలేదు. రైట్. నేను త్యాగం చేస్తున్నా. ఏం త్యాగం చేస్తున్నా అంటే తినొచ్చు, ఎంత అంటే అంత తినొచ్చు, కానీ తింటలేను. తాగొచ్చు ఎంత అంటే అంత, కానీ నీళ్ళు మాత్రం తాగుతున్నా. అంటే ఏంటిదంటే మన శరీరం ఎట్లనో ఇదొక గుడి లెక్కన. మనం ఏదైతే యాక్సెప్ట్ చేస్తున్నామో జీవితంలో, నేను ఏం కావాలనుకుంటున్నానో అది అయినటువంటి ఆ రీచ్ అయినటువంటి వ్యక్తుల్లో నేను ఒకటని భావిస్తున్నాను. ఎందుకంటే అందుకే దేవుడు చాలా గొప్పోడు, మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలో అక్కడికి తీసుకెళ్తాడు. నేనేమంటున్నానంటే ఈ సందర్భంలో మీతో మనవి చేసేది ఏంటంటే, చెప్పేది ఏంటంటే, అప్పుడున్న పరిస్థితులు తెలుగు మీడియంలో మనము డిగ్రీతోటో పీజీతోటో ఉద్యోగం వచ్చో రాకో, కానీ ఒక కల్చర్ మాత్రం ఉంది. ఆ విధానం ఏదైతే ఉందో, ఆ యూనిక్ ఏదైతే ఉందో, వేరే స్కూల్లో చదివిన ఎక్కడ చదివినా అంటే వివేకానంద అని పేరు చెప్పగానే ఎందుకో తప్పు చేయొద్దు, మేము మంచిగా ఉండాలి, నలుగురు నేను చెప్పాలి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆ యూనిక్నెస్ అనేది ఏదైతే ఉందో ఇప్పటికి కూడా పిల్లలు, అది ఏ కార్పొరేట్ కాలేజ్ కానీ లాకర్ ఎక్కడికన్నా వెళ్ళని మన పిల్లలే మైక్ తీసుకొని వాళ్ళందరినీ కూర్చోబెట్టి లెక్చరర్స్ ఎక్కడ చదివాను సైన్స్ స్కూల్లో నేను చదివాను బట్ ఇట్లా ట్రైనింగ్ ఉంటుందా? ఎస్ ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది అంటే కుటుంబం నుంచి వచ్చింది, ఆకలి నుంచి వచ్చింది, బాధల నుంచి వచ్చింది, కష్టాల నుంచి వచ్చింది. కాబట్టి ఇది మనకు నేర్పినటువంటి విద్య. కాబట్టి మనందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఒక యూనిక్నెస్ అనేది మీ లోపల ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. అయితే మనం ఏదో జరిగింది, మన పేరెంట్స్ వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు ఏ వరకు తీసుకెళ్ళరు, తీసుకుపోలేదు. కానీ మనకు ఒక బాధ్యత ఉంది. పెళ్ళిళ్ళైనాయి, పిల్లలు ఉన్నారు, వాళ్ళను మనం ఒక దేశానికి ఒక మంచి పౌరులుగా అందించేటట్టు మనం ఏ విధంగా చేయొచ్చు అని ఆలోచిస్తే మనకు ఒక పార్ట్నర్ ఉంటాడు కదా. అబ్బాయిలకైతే భార్య ఉంటుంది, భర్త ఉంటాడు, వాళ్ళు చెప్తే వినకపోవచ్చు. కానీ నేను ఒకటే ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను, కొట్లాడుకుంటే వాళ్ళు వెళ్ళినప్పుడు రూమ్లు వేసి ఎవరికి బలం ఉంటే వాళ్ళు గుద్దుకోండి. కానీ వాళ్ళ ముందట మాత్రము తిట్టుకోవడము, అలగడము ఇలాంటివి చేస్తే వాళ్ళ హృదయాలు చాలా ఇబ్బంది పడతా ఉన్నాను. నేను గమనిస్తా ఉన్నాను. పిల్లలు, తల్లిదండ్రులు చిన్న చిన్న విషయాలలో వేరుపడి డైవర్స్ తీసుకొని పోయిన సందర్భాలు, మా పిల్లలు వెళ్ళి కౌన్సిలింగ్ చేసి ఒక 3-4 కుటుంబాలను గడిపిన సందర్భాన్ని మేము చూస్తా ఉన్నాం ఇప్పుడు. ఎందుకంటే ఈగో ఫీలింగ్స్ బాగా అయిపోయినాయి. ఎందుకంటే నేను గొప్ప అందరూ గొప్పనే. కానీ మన పిల్లలకు మన కుటుంబం గురించి కష్టాలు సుఖాలు చెప్పకుండా భార్య భర్త వాళ్ళకు ఒక పేరెంట్స్గా ఉంటూ మన పిల్లల్ని తీర్చిదిద్దే దశలో మీరు చక్కటి ఆలోచన చేస్తూ ఉన్నారు అనుకుంటాను. ఎందుకంటే మీరు వివేకానంద స్కూల్ పిల్లలు కనుక మీ పిల్లలు కూడా ఆ విధంగానే, నేను కన్నం హేమలత, అప్పుడు పేర్లు ఎక్కువ ఎందుకంటే మడికొండ, కన్నం, వీర్ల, ఇవన్నీ పేర్లు పెట్టి పిలిచేది. ఇంటి పేరుతోటే ఎక్కువ. నేను ఇక్కడ అబ్బాయి వీళ్ళ బ్రదర్ జూనియర్ సైంటిస్ట్ ఎవరు నాకు చెప్పినప్పుడు నేను అరే ఒక్క స్థాయి నుంచి వెళ్ళిన అబ్బాయి ఆ విధంగా వెతకడం అనంటే ఏదో కొత్తగా నేర్చుకోవాలి అని ఆలోచన వచ్చి ఇంత దూరం ఏదైతే ప్రయాణం చేయించారో నిజంగా నేను అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ముఖ్యంగా మీ పిల్లలని ఈ సమాజానికి ఆదర్శవంతులుగా తీర్చిదిద్దే దశలో ఏం చేయాలి, ఎట్లా చేయాలి. ఇప్పుడు అందరు బ్రతుకుతున్నారు సమాజంలో కాదు, చాలా టెక్నిక్స్ ఉన్నాయి. పిల్లలు మారాలంటే మనం ట్రైనింగ్ తీసుకోవాలి. వాళ్ళు ఏమవుతుందో దేవుడు ఎట్లయితే అట్లా అవుతారు కాడు, మనం ఎట్లా చేస్తే వాళ్ళు అట్లా అవుతారు. మనం ఎట్లా కోరుకుంటే వాళ్ళు అట్లా తయారు చేసే అవకాశం మన చేతిలో ఉంటుంది. కనుక మన పిల్లల్ని తీర్చిదిద్దే దశలో మీరు అందరూ కూడా ముందుంటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఇక్కడ ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే నేను కరెంట్ విజయ్ కాదు ఆయన పేరు, విజయ్ కాదు, మీకు తెలుసో తెలియదు. విజయ్ అనేది తర్వాత మారింది. బూరుగుపల్లిలో ఒక చిన్న స్కూల్లో, రవిశంకర్ మీకు ఐడియా ఉంటుందన్న, ఎమ్మెల్యే వారి స్కూల్లో బూరుగుపల్లి ఒక స్కూల్ ఉండే. అన్న ఈయన హైపర్ యాక్టివ్ ఉన్నాడు, పాపం వాడు చదువుకోవాలని తపన బాగుంది, కానీ మా టీచర్స్ వాడిని రీచ్ అవుతలేరు, వాడు వేసే క్వశ్చన్లకు ఆన్సర్లు చెప్తలేరు, మీరు మీ స్కూల్లోకి పంపిస్తానన్నా అంటే మంచి పంపించండి అని చెప్పాను. వాళ్ళ డాడీ నిజంగానే ఆయన గొర్రెల కాపర్ల కుటుంబం నుంచి వచ్చినట్టు ఆయన అడ్మిషన్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళ డాడీ ఒక గొంగడ వేసుకొని కట్టబట్టుకొని ఇట్లా అడ్డబట్ట కట్టుకొని వచ్చాడు. నేను ఆ తల్లిదండ్రులు కూడా గౌరవించేది, కొడుకును చదివిద్దామని వచ్చినావా అంటే చదివియాలే సార్. ఎందుకు? నేను ఎట్లా కష్టపడుతున్నా సార్, గొర్రెంబడి రాత్రి పగలు తిరుగుతున్నా, నా కొడుకు అట్లా కావద్దు. మరి పైసలు ఉన్నాయా? నేను ఎన్నంటానికి కడతాను సార్, ఇళ్ళకి వెళ్ళి తీసి పైసలు కట్టేది. అంటే చదువును మించింది ఇంకేది లేదు. అదే గౌరవాన్ని సమాజం నిలబెడుతుంది. ఇంకా నా పని అయిపోయింది సార్, ఇక నేనేం చదువుకుంటా సార్, నేను 96-90 ఏళ్ళు వేసేసి అయిపోయింది, ఇక నాకు డిగ్రీ ఇక అయిపోయింది, ఇక నా జీవితం అయిపోయింది సార్, ఇంకేం చదువుతా. నిన్ననే నా రిజల్ట్ చూస్తే LLB ఫస్ట్ డివిజన్లో పాస్ అయినా, నిన్ననే వచ్చింది. నాకేం అవసరం ఇప్పుడు ఈ ఏజ్లో చదువుకోవడం అవసరమా? 3 సంవత్సరాలు, అది ఒక 6 సార్లు పరీక్ష రాయాల్సి ఉంటుంది. 3 సంవత్సరాలు చదివితే అది నిన్ననే రిజల్ట్ వచ్చింది. అంటే చదువుకోకుంటే ఏది రాదు, మనం అనుకోకుంటే. నాది అయిపోయింది సార్, ఏం చేస్తాయి. మేడం గురించి మీకు తెలుసు, మీ బ్యాచ్ అప్పుడు మీతో పనిచేసింది కదా, ఇంటర్మీడియట్ అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, తిండి లేవు, కట్టలు కొట్టాలి, కొయ్య పోవాలి, కలువ పోవాలి, పని చేయాలి, స్కూల్కి రావాలి. మనం ఇక్కడ ఉంటే లాభం లేదు, బ్రతకలేము. కాబట్టి డిగ్రీ ఏమంటే ఓపెన్ యూనివర్సిటీ చేసి డిగ్రీ తీసుకొని బీఈడి అలగప్ప యూనివర్సిటీలో చెన్నై వెళ్ళి బీఈడి చేయించి డిఎస్సి రాపించి టీచర్ అయిపోయి, ఇద్దరం టీచర్లు అయితే ఒక నేను స్కూల్ నడుపుతాను అంటే ఆమె స్కూల్ నడిపి ఇవాళ 1,20,000 రూపాయలు నెల జీతం వస్తుంది. అక్కడ అయిపోతే జీతం అక్కడ అయిపోతుంది. మీరు కూడా దయచేసి ఏంటంటే నా పని అయిపోయింది, ఏమి కాలే, ఇప్పుడుంది. ఆ అనుభవం చాలా గొప్పది. ఈ పుస్తకాల ద్వారానో ఇంకే చదువుకోవడం ద్వారానో రాదు. కాబట్టి మనం చదివితే మన పిల్లలు చదువుతారు, మన మంచి అలవాట్ల వల్ల మన పిల్లలు కూడా మంచి అలవాట్లు వస్తాయి. ఇవల్ల మీరు ఇక్కడ గెట్ టుగెదర్ పార్టీ, సరే ఫ్రెండ్స్ కలిపినరు, నిజంగా బలం వచ్చేస్తుంది, చాలా బలం వచ్చేస్తుంది. ఇది ఎక్కడ లేని అతీతమైన శక్తి వచ్చేస్తుంది. మీకు చిన్నప్పుడు ఆ జ్ఞాపకాలు అన్నీ గుర్తొస్తే ఒక్కసారి అనుకుంటే ఊహించుకుంటేనే మీకు ఒక శక్తి వచ్చేస్తుంది. అందుకొరకే మీ ముఖాలన్నా 1000 వాట్స్ బల్బ్ వెలిగినట్టు వెళ్తా ఉన్నా వెళ్ళి. ఎందుకంటే సంతోషం, అది ఆ ఉత్సాహాన్ని నింపుకొని మీ కుటుంబంలో ఇది ఎప్పటికీ మర్చిపోకుండా, ఎంత ఫ్రెండ్స్, మనదంతా ఒక కుటుంబం, ఇదో మనతో పెళ్ళి అయిపోయింది కదా వాళ్ళు వేరే కాదు. రేపు మంచి అయినా చెడైనా, ఏ పండగ అయినా పబ్బం అయినా ఇంటికి పిలుచుకోవాలంటే మన క్లాస్మేట్ ఉన్నాడు రంబానుండి, వాడికి చిన్న పని ఉంది చెప్తా, వాళ్ళు చేసి పెడతారు. ఆ రెస్పాన్సిబిలిటీ. డిగ్రీ తర్వాతనో ఇంకే ప్రొఫెషనల్ కోర్సుకు వెళ్తే అక్కడ ఎవరు మనం బట్టి రారు. 10th బ్యాచ్ ఆ విధంగా ఉంటుంది. కనుక ఎప్పటి కూడా మీరు ఇదే విధంగా కలిసి ఉండాలని, సమాజానికి మీరు కూడా ఒక బ్యాచ్గా, వివేకానంద స్టూడెంట్స్గా ఏదైనా సమాజంలో ఎన్నుకొని ఏదైనా ఒక స్వచ్ఛంద కార్యక్రమం చేపట్టాలని, మీ మీరు చేయలేని పరిస్థితులు ఉంటే మీ పిల్లల ద్వారా, మా స్కూల్ అంటే ఇది, మా సార్ దగ్గరికి వారు ఒకసారి నువ్వేం చదువుతున్నావు ఏందో తెలుస్తుంది నీకు, ఒకసారి మీ పిల్లల్ని మాకు పరిచయం చేసాం. వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్, మా మమ్మీ చదువుకుందట, మా డాడీ చదువుకుందట, నేను వెళ్ళాలి ఆ స్కూల్కు, ఏదో చూద్దాం. ఇప్పుడు చాలా విచిత్రమైందన్నంటే 10% వరకు మన స్కూల్లో చదివేటువంటి పిల్లలే మన దగ్గర నేను చదువు చెప్తున్నా. వాళ్ళకి తాత అవుతానా, మరి చైర్మన్ అవుతానా, ఏమవుతానో తెలుస్తలేదు. కానీ సరే, సంతోషం మీరు అందరు రావడం. ఈ విధంగా మీకు ఎన్నైనా కౌన్సిలింగ్ ఎన్నైనా చేయొచ్చు. కానీ నేను ఒక్కటే మీకు దయచేసి చెప్తా ఉన్నానంటే, మనం మనలా ఉండద్దు, పూర్వం మర్చిపోండి. సమాజం చాలా పరిగెత్తుతూ ఉంది, దాంతో మనం పరిగెత్తాలంటే మనం మారాలి. మనకున్న ఇబ్బందులు ఏవైనా కూడా మనం మారుతా అనుకుంటే
ఆ అవకాశాలు మనకు తప్పకుండా లభిస్తాయి. కనుక ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని మీరు మంచి డెవలప్ అవుతారని, డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికి కూడా నేను యాక్చువల్గా ఒక 2-3 ప్రోగ్రామ్స్ ఉండే, అన్న నాతో వచ్చిండు, సిద్దిపేట వెళ్ళాలి యాక్చువల్గా ఒక కార్యక్రమానికి. నేను మొదలు మాట్లాడి వెళ్తా అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న నేను వేదిక మీద ఉన్న టీచర్స్ అందరు కూడా ఒకసారి దయచేసి ఓల్డ్ టీచర్స్ అందరూ కూడా గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి మీరు తప్పకుండా రావాలి. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ వివేకానందని బర్త్డే, ఆ రోజున అందరి స్టూడెంట్స్ను ఎవ్రీ ఇయర్ ఆహ్వానం ఉంటుంది. మీకు కరీంనగర్లో ఉంటే స్కూల్ క్యాంపస్ ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకొని పోతే సంతోషిస్తాం. అది యూత్ డేగా ఉంటుంది కనుక తప్పకుండా మీరు వచ్చే ప్రయత్నం చేద్దాం. 12 జనవరి